ఈ సంఘటన జరిగింది కేరళ రాష్ట్రం కొట్టాయకు సంబంధించిన ఒక దళిత మహిళకు సంబంధించిన విషయం. ఇటీవల శిశు సంక్షేమ శాఖ కౌన్సిలింగ్ నిర్వహిస్తుండగా ఆ అమ్మాయి తనకు జరిగిన సంఘటనలు చెప్పుకుంటూ అక్కడ అందరి చేత కంటతడి పెట్టించింది. తనకు క్రీడలంటే ఇష్టమని, తన తోటి క్రీడాకారులే కాకుండా క్రీడలు నేర్పించే కోచ్లు కూడా తనపై అత్యాచారం చేశారని ఆ అమ్మాయి వాపోయింది. ఎవరికైనా చెప్పుకుంటే తన క్రీడా భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా బతుకుతుంది. ఇప్పుడు తను గొప్ప పేరు తెచ్చుకుంది, గుర్తింపు తెచ్చుకుంది. అందుకనే శిశు సంక్షేమ శాఖ సహాయంతో పోలీసుల ముందు నోరు విప్పింది, కేసు పెట్టింది. 60 మంది పైన ఫోక్సో చట్టం, SC ST అట్రాసిటీ చట్టం నమోదైంది. సుమారు ఇప్పటికీ 15 మందిని అరెస్టు చేశారు. కాబట్టి మహిళలకు కానీ బాలికలకు కానీ ఏదైనా జరిగితే చెప్పుకునే విధంగా కుటుంబ సభ్యులు వారికి అవకాశం ఇవ్వాలి. వారికి